246 దుబాయ్లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 24.75 కోట్లకు అతన్ని ఏ జట్టు కొనుగోలు చేసింది? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చరిత్రలో దుబాయ్లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతనిని కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ ఇండియన్ రూపీ 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇండియన్ రూపీ 20.5 కోట్లకు తీసుకున్న పాట్ కమిన్స్ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2024 వేలంలో 10 జట్లు, 332 మంది ఆటగాళ్లు మరియు 77 అందుబాటులో ఉన్న స్లాట్లు మాత్రమే ఉన్నాయి. మీ మరియు డీసీ వెనక్కి తగ్గిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జీటీ మరియు కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ కమ్మిన్స్ పై ఎస్ఆర్హెచ్ ఖర్చు చేసిన ఇండియన్ రూపీ రాత్రి 9:10 కోట్లను అధిగమించి మరింత పెద్ద బిడ్డింగ్ వార్తో ముందుకు సాగాయి. చివరికి జీటీ ఇండియన్ రూపీ 24.75 కోట్లతో వెనక్కు తగ్గింది మరియు కేకేఆర్ రికార్డ్ బ్రేకింగ్ బహుమతికి స్టార్క్ని పొందింది. 1 కోట్ల రూపాయలు ప్రాథమిక ధర కలిగిన పావెల్ ఐపీఎల్ 2024 వేలంలో విక్రయించబడిన మొదటి ఆటగాడు. 247 అంతర్జాతీయ మానవ సాలిడారిటీ డే ఐహెచ్ఎస్డి ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ మానవ సాలిడారిటీ డే ఐహెచ్ఎస్డి ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న నిర్వహించబడుతుంది. లక్ష్యం సంఘీభావం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, పేదరిక నిర్మూలన కోసం కొత్త కార్యక్రమాలను ప్రోత్సహించే ఐక్యరాజ్యసమితి మరియు దాని సభ్య దేశాల లక్ష్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డీజీఎస్ సాధనకు సంఘీభావాన్ని ప్రోత్సహించే మార్గాలపై చర్చను ప్రోత్సహిస్తుంది. సెప్టెంబర్ 18, 2000న ప్రచురించబడిన మిలీనియం డిక్లరేషన్లో 21వ శతాబ్దంలో అంతర్జాతీయ సంబంధాల యొక్క ప్రాథమిక విలువలలో సాలిడారిటీ ఒకటిగా గుర్తించబడింది. డిసెంబర్ 20, 2002న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉన్గా పేదరికాన్ని నిర్మూలించడానికి మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముఖ్యంగా వారి జనాభాలోని పేద వర్గాల్లో మానవ మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించి ప్రపంచ సాలిడారిటీ ఫండ్ను స్థాపించింది. ఇది ఫిబ్రవరి 2003లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ట్రస్ట్ ఫండ్గా ఏర్పాటు చేయబడింది. 248 బహుళజాతి వృత్తిపరమైన సేవల సంస్థ యాక్సెంచర్ ఏ నగరంలో ఉత్పాదక ఏఐ స్టూడియోను ప్రారంభించింది? బహుళజాతి వృత్తిపరమైన సేవల సంస్థ యాక్సెంచర్ భారతదేశ సాంకేతిక రాజధాని బెంగళూరులో ఉత్పాదక ఏఐ స్టూడియోను ప్రారంభించింది. ఎంటర్ప్రైజెస్ తమ వ్యాపార ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి పరపతి పొందేందుకు స్టూడియో జెనాయ్ సామర్థ్యాల పూర్తి స్టాక్ను అభివృద్ధి చేస్తుంది. యాక్సెంచర్ డేటా మరియు ఏఐ బృందం మరియు క్లయింట్లు ఆధునిక డేటా మరియు ఏఐ ఫౌండేషన్ ఎల్ఎల్ఎం, పెద్ద భాషా నమూనా ఆర్కిటెక్చర్, పర్యావరణ వ్యవస్థల భాగస్వామ్యాలు, ప్రతిభ మరియు బాధ్యతాయుతమైన ఏఐ ఫ్రేమ్వర్క్లతో పరిష్కారాలను సృష్టిస్తారు. బెంగళూరులోని స్టూడియో విస్తృత శ్రేణి ప్రపంచస్థాయి సాంకేతిక సేవలతో పాటు బలమైన ఉత్పాదక ఏఐ సామర్థ్యాలను అందిస్తుంది మరియు భారతదేశంలోని యాక్సెంచర్ యొక్క అధునాతన సాంకేతిక కేంద్రాల యొక్క ముఖ్య లక్షణమైన లోతైన పరిశ్రమ పరిజ్ఞానాన్ని అందిస్తుంది. 249 కునో ఫారెస్ట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లా శివార్లలోని రాణిపురా గ్రామంలో 5 రోజుల కునో వాన్ మహోత్సవ్ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమం వైవిధ్యమైన వృక్షజాలం మరియు జంతుజాలం మరియు కునో అడవిని హైలైట్ చేయడానికి ఉద్దేశించబడింది. అదే సమయంలో చిరుత సంరక్షణ కోసం కూడా వాదిస్తుంది. ఇందులో స్థానిక కళ, క్రాఫ్ట్, జానపద సంగీతం, నృత్య రూపాలు మరియు సాహస క్రీడలు ఉన్నాయి. అడ్వెంచర్ గేమ్లు, జంగిల్ సఫారీ, హాట్ ఎయిర్ బెలూనింగ్, పారాసైలింగ్, పారాగ్లైడింగ్, గుహ విహారం, జానపద సంగీతం, పల్లెటూరి పర్యటన మొదలైనవి వనోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మధ్యప్రదేశ్ విభిన్న సంస్కృతి మరియు గొప్ప వన్యప్రాణులను అందిస్తుంది. ఇందులో కునోలో జంగిల్ సఫారీ సమయంలో చిరుతలను చూడవచ్చు. పర్యాటకులు స్థానిక ఆహారం, వంటల రుచిని కూడా అనుభవించవచ్చు. మధ్యప్రదేశ్ గురించి రాజధాని భోపాల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, డిప్యూటీ సీఎం జగదీష్ దేవదా మరియు రాజేంద్ర శుక్లా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్, గవర్నర్ మంగూభాయ్ సి పటేల్. లోక్ సభ సీట్లు 29, రాజ్యసభ స్థానాలు 11, శాసనసభ స్థానాలు 230, 250. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI మొబైల్ అప్లికేషన్ను పరిచయం చేయడంతో ఒక సంచలనాత్మక చొరవను ఆవిష్కరించింది. యొక్క పూర్తి రూపం ఏమిటి? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ను పరిచయం చేయడంతో ఒక సంచలనాత్మక చొరవను ఆవిష్కరించింది. ఈ సాంకేతిక పురోగతి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై అత్యవసర నిర్వహణను విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితులకు వేగవంతమైన మరియు సమర్థవంతమైన ప్రతిస్పందనలను నిర్ధారించడంలో యాప్ కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. తద్వారా భారతీయ రహదారులపై మొత్తం భద్రత మరియు భద్రతను పెంచుతుంది. రోడ్డు వినియోగదారులను నేరుగా NHAI కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు కనెక్ట్ చేయడం ద్వారా ప్రమాదాలు లేదా వైద్య అత్యవసర పరిస్థితుల వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వేగవంతమైన మరియు అతుకులు లేని ప్రతిస్పందన విధానాన్ని అందించడం యాప్ యొక్క ప్రాథమిక లక్ష్యం.